బాహుబలి, సలార్, ఇప్పుడు రాజా సాబ్. మనం ఇవాళ ప్రభాస్ ని రెబల్ స్టార్ అంటాం, కానీ అతని జర్నీలో ఉన్న స్ట్రగుల్ గురించి చాలా మందికి అస్సలు తెలియదు. ప్రభాస్ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన అతని స్టార్ట్ మాత్రం రఫ్ గా ఉంది. ఈశ్వర్, రాఘవేంద్ర మొదటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి. ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ ఉండేది, ప్రభాస్ కి ఐడెంటిటీ వస్తుందా అని. వర్షం, ఛత్రపతి హిట్స్ ఇవ్వగానే మళ్ళీ మరో నెగిటివిటీ. సైలెంట్ హీరో, నో కాంట్రవర్సీ, నో హైప్, సక్సెస్ కంటిన్యూ చేయగలడా అని. ఇలాంటివన్నీ వెనక నుంచి వచ్చాయి. కానీ ప్రభాస్ ఒక రేర్ క్వాలిటీ ఉన్న వ్యక్తి. పట్టించుకోడు, ఇతరుల ఒపీనియన్ లో బతకడు. అప్పుడు అతనికి లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ డెసిషన్ వచ్చింది. ఇది సినిమా కాదు, ఇది అతని లైఫ్. ఎవరైనా హీరో అయితే 5 years కెరియర్ రిస్క్ ఎవ్వరు తీసుకోరు, కానీ ప్రభాస్ తీసుకున్నాడు. రెమ్యునరేషన్ తగ్గినా, ఆఫర్స్ మిస్ అయినా, మార్కెట్ పోతున్నా అతను ఒక సినిమా మీద కంప్లీట్ ట్రస్ట్ పెట్టాడు. అండ్ దట్ వన్ ట్రస్ట్ అతని సౌత్ స్టార్ నుంచి గ్లోబల్ ఐకాన్ గా మార్చింది. ఆ సినిమాయే బాహుబలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ డైరెక్ట్ గా 80 నుంచి 100 CR కి వెళ్ళింది. ఆయన మార్కెట్ ఇండియా కాదు, ప్రపంచం అయింది. ఇప్పుడు అతని నెట్వర్క్ దాదాపు 250 నుంచి 300 కోట్లు. హైదరాబాద్ ఫామ్ హౌస్, ఫారెన్ ప్రాపర్టీస్, రోల్స్ రాయల్స్ మరియు కోట్లు విలువ చేసి కార్ కలెక్షన్ అన్ని ఉన్నా అతను ఇప్పటికీ అదే సింపుల్, సేమ్ కామ్ యాటిట్యూడ్. దట్స్ హిస్ పవర్. కోపం లేదు, నాయిస్ లేదు. సినిమా స్క్రిప్ట్ బాగుండకపోయినా డే 1 కలెక్షన్ 100 కోట్లు. రీజన్ ఒక్కటే, ప్రభాస్. అందుకే ఈ రోజు ప్రభాస్ ఒక హీరో కాదు, ఒక ఫినామినన్ అయ్యాడు. మీరు ఏ హీరో నెట్వర్క్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ చేయండి.